ఇక హైడ్రా చేస్తున్న హడావిడి నిరుపేదల బతుకులను చిత్రం చేస్తోంది. అటు ఇదే అదనుగా హైడ్రా పేరు చెప్పి డబ్బులు దండుకునే ముఠా కూడా ఒకటి బయలుదేరింది. తాజాగా తమకు హైడ్రా అధికారులు తెలుసంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తమ ప్రాంతానికి హైడ్రా అధికారులు రాకుండా 50 లక్షలు వసూలు చేశారు నిందితులు. హయాత్ నగర్లోని స్థల వివాదం పరిష్కరించేందుకు డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో తేలింది. అయితే ఓ మహిళ నుంచి 50 లక్షలు వసూలు చేసిన ముగ్గురిపై పహాడీ షరీఫ్ పిఎస్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. హైడ్రా చేస్తున్న హడావిడి నిరుపేదల బతుకులను చిత్రం చేస్తోంది. అటు ఇదే అదునుగా హైడ్రా పేరు చెప్పి డబ్బులు దండుకునే ముఠా కూడా ఒకటి బయలుదేరింది. తాజాగా తమకు హైడ్రా అధికారులు తెలుసంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అయితే తమ ప్రాంతానికి హైడ్రా అధికారులు రాకుండా 50 లక్షలు వసూలు చేశారు నిందితులు. హయాత్ నగర్లోని స్థల వివాదం పరిష్కరించేందుకు డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో తేలింది. ఓ మహిళ నుంచి 50 లక్షలు వసూలు చేసిన ముగ్గురిపై అయితే పహాడీ షరీఫ్ పిఎస్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? నగరంలో పేరుకుపోయినటువంటి అక్రమాలను తొలగిస్తామనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పడినటువంటి హైడ్రా కొంతమంది బ్రోకర్లకు వాళ్లకు ధనాన్ని ఆర్జించేటువంటి ఒక నిధిగా తయారైనటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. హైడ్రా పేరు చెప్పి భారీ దోపిడీ ఇప్పటికే హైడ్రా హడావిడితో చిక్కిపోతున్నటువంటి పేదలు మరోవైపు కనిపిస్తుంటే తాజాగా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారుల పేరు చెప్పి డబ్బులు వసూలు పాల్పడ్డారు కొంతమంది బ్రోకర్లు. హైదరాబాద్లో స్థల వివాదం పరిష్కారం కోసం ఒక మహిళ నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి ముఠా వారు ఫేక్ అని పిలవడంతో ముగ్గురిపై పాడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హైడ్రా చేస్తున్నటువంటి హడావిడితో పేదలు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం తిరగా తమకు హైడ్రా అధికారులు పరిచయం అంటూ మీ ఏరియాలోకి హైడ్రా రాకుండా చూసుకుంటామని చెప్పి పాడిచేరి పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉండేటువంటి ఒక యువతికి సంబంధించినటువంటి దాంట్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసి హైద్ నగర్ లో స్థల వివాదం పరిష్కరించేందుకు ఈ హైడ్రా అధికారులకు ఇవ్వాలంటూ ముగ్గురు వ్యక్తులు ఒక న్యాయవాదితో కలిసి మరొక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి నిర్వాహకుడు చెప్తా ఉన్నారు, మరొక మాజీ జర్నలిస్ట్ గా చెప్తా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ వివాదంలో ఎదుర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఫిర్యాదును ఆడిషరీ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. ప్రస్తుతానికి నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ ఈ హైడ్రా పేరు చెప్పి కొంతమంది నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి కొంతమందిని కూడా బెదిరించారు గతంలో తెలుస్తా ఉంది. తుక్కుగూడ మున్సిపాలిటీ ముంకాల్ గ్రామ పరిధిలో వర్టెక్స్ అనే కంపెనీ లేఅవుట్ వేయగా సూరారం చెరువును ఆక్రమించి కొత్త కుంటలో మట్టి పోసి బాక్స్ డ్రైన్ నిర్మించారని ఫిర్యాదుకు హైడ్రా కంపెనీ. దీనికి సంబంధించి కూడా వర్టెక్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక డిజిటల్ మీడియా ప్రతినిధితో పాటు ఒక అడ్వకేట్ అని చెప్తా ఉన్నారు. ఆయన గతంలో భారత నుంచి ఆయన సస్పెండ్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో కూడా చేశారు. అధికారులు ధృవీకరించాల్సిన అవసరం కనిపిస్తుంది. హైదరాబాద్ నిర్మాణ సంస్థ విచారణ చేపట్టగా వర్టెక్స్ కంపెనీపై 2 కేసులు నమోదు కాగా భూమిని సైతం వర్టెక్స్ సంస్థ ఆక్రమించిందనేటువంటిది కొంతమంది గతంలో చైతన్య రెడ్డి అనేటువంటి మహిళ హైదరాబాద్ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ మీకు న్యాయం చేస్తామంటూ ఆమె దగ్గర దాదాపు 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తాం. డీటెయిల్ గా ఎఫ్ఐఆర్ లో ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతూ దాదాపు ఎక్కడికెక్కడ వసూలు చేస్తున్నారు. ఒక యూట్యూబ్ డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా ఒక న్యాయవాది, మరొక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్, వీళ్ళ ముగ్గురు పేరు చెప్తా ఉన్నారు అధికారికంగా హైడ్రా అధికారులు. ఇటు పోలీసులు దీనిపైన ధృవీకరించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా హైడ్రా పేరిట ఇట్లా మోసాలకు పాల్పడుతున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది పేదలు పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో
హైడ్రా అంటే ఇప్పటికే ఇంకా పూర్తి స్థాయిలో భయపడుతున్నటువంటి నగర ప్రజలు ఇట్లాంటి బ్రోకర్ లాంటి వ్యక్తులు వచ్చి భయపెడుతూ మాకు పరిచయం అంటూ చేస్తున్నటువంటి వాటిపైన హైడ్రా అధికారులు అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది కాబట్టి విచారణ తర్వాత దీంట్లో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. All right, Bhaskar, thank you for the updates.